ఎవరు ఆపదలో ఉన్నారో, ఎవరు పడిపోయే స్థితిలో ఉన్నారో, ఎవరు తిరస్కరించబడినటువంటి వారుగా ఉన్నారో వారందరినీ కూడా సమీకరించి వారితో కలిసి సంతోషం ఎలా కలిగి ఉంటాడో ఈ దినాన చదువుడిన ఈ ఉపమానముల ద్వారా మనకు తెలియచేయబడతా ఉంది. ప్రియులారా, యూదా సంప్రదాయంలో భోజనానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. భోజనానికి వారు ఇచ్చేటువంటి ప్రాముఖ్యత చాలా విశిష్టమైనటువంటిది. ప్రియులారా, ఈ సమయంలో భోజన సమయంలో యూదులు సుంకరులను వారిని అసహించుకున్నారు, తిరస్కరించారు, వారిని నెట్టివేశారు, వారిని దూరంగా ఉంచారు. కానీ ప్రభువు వారిని ప్రేమించాడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకము చేస్తా ఉన్నారు. ఈ లోకము మనల్ని తిరస్కరించినప్పటికీ నిన్ను నన్ను ప్రేమించేటువంటి వాడు, మనతో కలిసి భోజనం చేయడానికి సిద్ధపడినటువంటి వాడు నిన్ను నన్ను ప్రేమించేటువంటి వాడు. ప్రియులారా, ఆయన ప్రేమ ఎలాంటిదో ఎవరు కూడా కొలవలేనటువంటిది అనేటువంటి సత్యం పౌలు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తారు. ఈ ఉదయకాలంలో తప్పిపోయినటువంటి గొర్రెలు ఎవరు తప్పిపోయినటువంటి వారు. ఈ గొర్రెల గురించి ప్రభువారు మాట్లాడడానికి గల కారణం, ప్రియులారా, ఈ గొర్రెలు అనేక పర్యాయాలు గొర్రెలను పోల్చి తన ప్రజల గురించి మాట్లాడినటువంటి మాటలు మనకు కనబడతా ఉన్నాయి. ఈ గొర్రెలు దారి తప్పిపోయిన కుమారుడు అనగా తండ్రి మార్గంలో ఉండవలసినటువంటి వాడు ప్రక్కకు వెళ్ళాడు. తండ్రి మార్గంలో ఉండవలసినటువంటి కుమారుడు తొలగిపోయాడు. దానిని బట్టి తప్పిపోయిన కుమారుడు అని మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. తప్పిపోయిన గొర్రె ప్రవక్త అయినటువంటి ఇర్మియా జ్ఞాపకం చేస్తూ అంటాడు. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించి జనులు కొండలకు వెళుచు తాము దిగవలసిన చోటు మరచిపోయేది. ఇక్కడ ఇశ్రాయేలీయుల కాపరులను ఉద్దేశించి ప్రవక్త అయినటువంటి ఇర్మియా జ్ఞాపకం చేస్తున్నాడు. గొర్రెలు ఎవరు అంటే నా ప్రజలు. 100వ సంకీర్తనలో కూడా జ్ఞాపకం చేస్తూ అంటాడు, నేను పాలించు నా ప్రజలు, నా గొర్రెలు అని ప్రభువారు జ్ఞాపకం చేస్తారు. ప్రియులారా, కాబట్టి త్రోవ తప్పినటువంటి వారు, త్రోవ తప్పిపోవడానికి, త్రోవ తప్పడానికి గల కారణం ఏంటంటే లోక సంబంధమైనటువంటి వాటిని ఆలోచన కలిగినటువంటి వారు, లోక సంబంధమైనటువంటి వాటిని ప్రేమించినటువంటి వారు, లోకమును ప్రేమించారు. మాసిలమణి గారు రాసిన కీర్తన మనం పాడారు కదా, మార్గము చూపుము ఇంటికి. పిల్లరా, దేవుని లేక తండ్రి మార్గము లేక దారిని
మార్గంలో తాను నడవక లోక సంబంధమైన ఆలోచన, లోక సంబంధమైనటువంటి ఆలోచనతో తండ్రిని ప్రక్కకు వెళ్ళినటువంటి వాడు తండ్రి దగ్గరకు రాలేక తాను తప్పు చేశానని ఆలోచన కలిగినటువంటి వాడు తానికి బుద్ధి వచ్చిన తరువాత తండ్రి దగ్గర ఎలాగైనా పనివాడిగా ఉండాలని ఆలోచన చేశాడు. పిల్లరా, ఈ ఉదయకాలం తప్పిపోయినటువంటి ఈ గొర్రె లోక సంబంధమైనటువంటి వారిని ఆలోచన చేసినటువంటిది. చదువుకున్నటువంటి పత్రికా పాఠ్యభాగంలో 5వ అధ్యాయం పేతురు పక్కబడి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఎప్పుడు మిగిలినని అపవాది సంచరించుచు సింహం వలె గర్జించుచున్నాడు. ఇక్కడ పేతురు భక్తుడు ఆనాటి రోమా చక్రవర్తి క్రైస్తవులు అనబడుతున్నటువంటి వారిని భక్షిస్తున్నప్పుడు, వారి హింసిస్తున్నప్పుడు, తన ప్రజలను తన బిడ్డలకు కలుగు చేస్తున్నటువంటి శ్రమలు వచ్చినప్పుడు పేతురు భక్తుడు వారిని బలపరిచిన రీతిగా ఈ దినాన దేవుని వాక్యం నిన్ను నన్ను బలపరుస్తుంది. ఎప్పుడు మనము మార్గం తప్పిపోతాం, ఎప్పుడు మనము దారి తప్పడానికి కారణం ఎప్పుడు? మనకు శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మనము దారి తప్పిపోతూ ఉంటాం. మనకు శ్రమలు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఏ ప్రార్థన, ఏ ఆరాధన, ఏ పెడతాం? నిజముగా నీకు విశ్వాసం ఉంటే, నమ్మిక ఉంటే ప్రభు చెప్పిన మాట నువ్వు నమ్మిక మాత్రం వచ్చు, నమ్మిక మాత్రం వచ్చు. దేవాలయంలోనికి కాదు, నీ ఇంటిని దేవాలయంగా చేసుకుని దేవుని మాట విని దేవుని ఆజ్ఞకు నీవు లోబడి నీవు కనుక జీవించగలిగితే నీ కుటుంబము దారి తప్పకుండా ఉండడానికి అవకాశం కాదు. పిల్లల మానవేశం ఏమిటంటే తన ఇంటిలో ఉన్న తనలో ఉన్న తప్పిదాలను కప్పిపుచ్చుకొని ఎదుటివారిలో ఉన్నటువంటి లోపాలను వెతకడమే మానవేశం. ఇది కాదు నేటి దినాలలో క్రైస్తవుడు కలిగి ఉండాల్సింది. భయాందోళనలో ఉండేటువంటి మానవుని, శోధనలో ఇబ్బందుల్లో ఉండేటువంటి మానవుని దేవుని వాక్యం చేత బలపరుచుతున్నటువంటి భక్తుడైనటువంటి పేతురు, ఇదిగో మీరు కొంచెం కాలము శ్రమించిన తర్వాత మీరు పరిపూర్ణత కలిగినటువంటి వారుగా ఉంటారు. అందుకే పౌలు అంటాడు, శ్రమ ఓర్పు కోసం, ఓర్పు పరీక్ష కోసం, పరీక్ష నిరీక్షణ కోసం అని ఎరిగి ఉండి కూడా నేను శ్రమ లేదు అది సరిపడదు. పిల్లల తప్పిపోవడానికి, మార్గమును తప్పిపోవడానికి, దారి తప్పడానికి గల కారణం లోక సంబంధమైనటువంటివి. ఈ లోక సంబంధమైనటువంటి వాటితో నీవు నేను మన మార్గములు ఎలాగ ఉన్నాయో ఈ విధంగా చదవబడిన సువార్త లేఖన భాగము ద్వారా జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని సభలో జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఎదుగునటువంటి వాళ్ళగా ఈ గొర్రెలు దేవుని ప్రజలైనటువంటి వారు తప్పిపోయినప్పుడు వెతికేటువంటి వాడు ఆయన నిజమైనటువంటి కాపరత్వం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. నిజమైన కాపరి అనగా మనం గమనించిన వారమైతే 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయింది. 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయింది, దారి తప్పింది. తాను నడవలసినటువంటి మార్గంలో సక్రమంగా నడవలేకపోయింది.
దానికి విడిచిపెట్టగా సహజంగా నేటి దినాలలో వెతకవలసినటువంటి కావాలి, వెతకవలసినటువంటి యజమానుడు ఎలాంటి వాడు అంటే క్రీస్తు ప్రభువు అని చెప్పాడు. జీతగాడు వస్తే రాకపోతే నేను అంటాను, నువ్వు చర్చికి రాకపో, నువ్వు కానుకలు ఇవ్వకపో నాకు అనవసరం, మా చైర్మన్ మా ట్రెజరర్ పీసీస్ నా చేతులు నాకు ఇస్తున్నాను. నేటి దినాలలో గొర్రెలను రక్షించవలసినటువంటి వాడు, గొర్రెల పట్ల ప్రేమను చూపించవలసిన వాడు, గొర్రెలకు మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండవలసిన కాపరి దారి తప్పిపోయాడు. యెషయా ప్రవక్త ఈ మాటలు చాలా కఠినంగా ప్రస్తావించారు. ఇశ్రాయేలీయుల కాపరులు గొర్రెలను భక్షించేవారుగా ఉన్నారు తప్ప గొర్రెలను కాసేటువంటి వారుగా లేరు. గొర్రెలను కాసేటువంటి వారుగా లేరు. ఇలా ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులు శాస్త్రులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు, తప్పిపోయిన గొర్రెను, మార్గం నుండి ప్రక్కకు వెళ్ళినటువంటి గొర్రెను వెతుకుతూ లోయలలో, కొండలలో, అరణ్య ప్రాంతం, ఈ అరణ్యము, ఈ ప్రాంతము, అరణ్య ప్రాంతములు అనేటువంటివి యూదా సామ్రాజ్యము, యూదులను ఉద్దేశించి లేక లోకమును ఉద్దేశించి చెప్పబడినటువంటి మాటలు. బాప్తిస్మిచ్చు యోహాను యూదయ అరణ్యములో, యూదయ ప్రాంతంలో అనేక మందిని దేవుని వద్దకు నడిపించినప్పుడు వారిలో ఉన్నటువంటి దానిని, పాత స్థితిని తీసివేయడానికి చాలా కఠినంగా మాట్లాడి వారిని దేవుని వద్దకు నడిపించాడు అని సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అరణ్యంలో దారి తప్పినటువంటి గొర్రెలు వెతకడానికి మిగిలిన 99 గొర్రెలను విడిచిపెట్టారు. సహజంగా ఆ ప్రాంతంలో గొర్రెలను మేపేటువంటి వారు 100 గొర్రెలను మేపాలి అంటే అది ఒక్కరితో అయ్యేటువంటి కనుక కనీసం 3-4 గొర్రెలను మేపుతూ ఉండేటువంటి వారు. అయితే 99 మంది నీతిమంతులు, మారు మనసు లేని వారి కంటే తప్పిపోయినటువంటి గొర్రె యొక్క మార్గమును విడిచినటువంటి, దారి తప్పినటువంటి దానిని వెతకి ఆ గొర్రె కోసం ప్రయాణం చేశాడు. ఆ గొర్రెను వెతకడానికి ఆలోచన చేశాడు. ఆ గొర్రెను రక్షించాలనుకున్నాడు. ఆ గొర్రెను విమోచించాలి. ఆ గొర్రెను తిరిగి మార్గంలో నడిపించాలి. ఆ గొర్రెను బట్టి సంతోషించాలి అని ఆలోచన చేసినటువంటి కాపరి ప్రభువైన యేసుక్రీస్తు. లోకంలో ఉన్నటువంటి మానవుడు తప్పిపోవడానికి పరిసయ్యులు శాస్త్రులను ఉద్దేశించి చెప్పడానికి గల కారణం ఏమిటంటే వారు ఆయన ఆజ్ఞలను విడిచిపెట్టారు. ఆయన మార్గంలో వారు నడవలేదు కనుక వారు మార్గము తప్పినటువంటి వారు. తోమా ప్రభువారిని అడుగుతాడు, ప్రభువా, నువ్వు వెళ్ళేటువంటి మార్గము మాకు ఎలాగో తెలియదు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావో మాకు ఎలాగో తెలియదు అని తోమా అడిగినప్పుడు ప్రభువారు చెప్పిన మాట ఏమిటంటే, నేనే మార్గమును, నేనే సత్యం, మార్గమును నేనే. అనగా కాపరి వెళుతూ ఉన్నాం. మనం చూస్తాం పశువుల కాపరులు ఈ మాట చాలాసార్లు జ్ఞాపకం చేశారు. పశువుల కాపరులు వెళుతున్నప్పుడు ఆ పశువులు కూడా కాపరిని వెతుకుతూ, కాపరిని వెంబడిస్తూ
వీళ్ళ అందుకనే ప్రభువారు ఆయన జ్ఞాపకం చేశారు. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలో నేను నా గొర్రెలను వెతుకుదును, నా గొర్రెలు నా స్వరము వినును. ప్రియులారా, నీవు నేను వినకపోవడానికి గల కారణం, ఆయనను ఎదగకపోవడానికి గల కారణం, కన్నుల నుండి నీవు చూడాలని, చెవుల నుండి కూడా దేవుని మాటలు వినడం. వినన మానవుడు ఎలాగా ఉన్నాడంటే దారి తప్పినవాడు. నిన్న మొన్న వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టాను. ఎవరైనా సరే 9 గంటల తర్వాత ఊరికే మంట మీద అటు ఇటు కనుక తిరిగితే దొరికిన వారిని తీసుకుని క్వారంటైన్లో పెడతామని ఒక హెచ్చరిక ఇవ్వబడింది. విన్నటువంటి ప్రజలు ఉన్నారు, పాటించేవారు ఉన్నారు, పాటించిన వారు కూడా ఉన్నారు. కారణం ఏంటి అని చెప్తే మనం వినాలా? అనగా తనలో ఉన్నటువంటి గర్వపు ఆలోచన, తనలో ఉన్నటువంటి గర్వం తిరస్కరించబడడానికి అవకాశం కాదు. జాగ్రత్త. వీళ్ళ ప్రస్తుత పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నారు. ఈ కరోనా వైరస్ చైర్మన్ గారు అంతకుముందు ఆదివారం ప్రకటన చేశారు. అయ్యా, మా సంఘంలో ఎవరికి లేదు అన్నారు. లేదు అన్న మరుక్షణం అంటే మరుసటి దినమే టీవీలో వార్త వచ్చింది. పలానా పేటలో పలానా దానిలో కరోనా వైరస్ సోకి ఎంతమంది ఎక్కించారు. ఆ కరోనా వైరస్ సోకిన వాడు వచ్చాడు, అయ్యా నా గురించి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి ప్రార్థన? ఇన్ని కోట్లు వెచ్చించి ప్రభుత్వం వారు హెచ్చరిక చేస్తా ఉన్నారు. అనేక సంస్థలు, అనేక మంది పెద్దవారు, గొప్ప గొప్ప వారు ప్రకటన చేస్తూ ఉన్నారు. అయినా బాధ్యతారహితంగా మన దేవాలయంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఏమంటారండి? మీ నోటికి అన్నం పెట్టండి అంటే మాట్లాడకుండా మౌనంగా ఉండడం కోసం ముసుగు. మరి మీరు కలిగి ఉన్నారా? గుడ్డ ఏమిటి అనుకుంటున్నారు కదండి. జాగ్రత్త. దేవుని ఆజ్ఞ వినటువంటి వారు దేవుని మార్గమును తప్పి దేవునికి వ్యతిరేకమైన జీవితాలు జీవించేటువంటి వారిని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనం గమనించిన వారైతే దావీదు దేవుని ఆజ్ఞను అధికరించాడు. దావీదు దేవుని మార్గమును తప్పాడు. సమయంలో 2వ గ్రంథం 11వ అధ్యాయంలో దావీదు దగ్గరకు ప్రవక్తను పంపించి ప్రవక్తల ద్వారా, ఆయన దైవజనుల ద్వారా దావీదులకు తాను దేవుని ఆజ్ఞకు లోబడినటువంటి జీవితం, దేవుని మార్గం నుండి తప్పినటువంటి జీవితం తన జీవితంలో ఒక నూతనమైన ఆలోచనను కలుగజేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన పోగొట్టుకునేటువంటి నాణ్యం పోగొట్టుకుంది అంటే బయట కాదు, ఇంటిలో పోగొట్టుకుంది. ఇంటిలో పోగొట్టుకుంది కాబట్టి తప్పకుండా ఆ నాణ్యం ఉంటుంది. దొరకాలి అంటే వెలుగులో దాన్ని చూడాలి. వెలిగించిన తర్వాత దానిని ఊడ్చాలి. ఊడ్చిన తర్వాత దానిని పొందాలి. అప్పుడే సంతోషం. వీళ్ళగా ఊడ్చుతాం. పాత జీవితంలోని మనము దేవుని వాక్యం చేత
శుద్ధీకరించుకోవాలి. 51వ సంకీర్తనలో కీర్తనకారుడు నా పాపము పోవునట్టు నన్ను బాగుగా. ప్రియులారా, దావీదు తన జీవితంలో తాను చేసినటువంటి దేవునికి హేయమైన క్రియను బట్టి నాతాను ప్రవక్త ద్వారా తన జీవితాన్ని వెలిగించుకున్నాడు. వెలుగు అనేటువంటి మాట ఆధ్యాత్మికమైన భావం మనం గమనిస్తే 119వ సంకీర్తన 105వ వచనం, ఈ వాక్యము నా పాదములకు దీపం, చీకటిలో పడిపోయినటువంటి దానిని దీపము వెలిగించి వాక్యముని హృదయములో వెలిగించబడి ఆ వాక్యములో నీవు శుభ్రపరచబడినటువంటి వాడైతే అది పొంది నీవు సంతోషం కలిగినటువంటి వాడుగా ఉంటావు అని సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు భయపడవద్దు, దారి తప్పవద్దు. దేవుని చిత్తమును మీరు నెరవేర్చాలి, దేవుని వాక్యాలను మీరు జీవించాలి అని ఆయన పరిసయ్యులు శాస్త్రులకు మాత్రమే కాదు, కానీ నేటి దినములో దేవుని బిడ్డలని చెప్పుకోవచ్చు, దేవుని మార్గమును తప్పినటువంటి, దేవుని మార్గమును విడిచిన సర్వ మానవాళికి, క్రైస్తవ సంఘానికి మాత్రమే కాదు, కానీ సర్వ మానవాళికి ఆయన జ్ఞాపకం చేస్తూ అని అంటాడు. చివరిగా పేతురు భక్తుడికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు భక్తుడికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో ఇక్కడ పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది, కానీ గొర్రెల వలె అనగా దేవుని ప్రజలు లాగా మీరు దారి తప్పారు, దేవుని మార్గం విడిచిపెట్టారు. అయితే ఇప్పుడు ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మీరు మళ్ళీ ఉన్నారు. అధ్యక్షుడు కాపరి, ఆ కాపరి ఆయన భుజము మీద వేసుకొని తప్పిపోయిన మార్గమును విడిచినటువంటి గొర్రెని పట్టుకొని సంతోషించి రండి, సంతోషిద్దాం రండి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాడు. ఈ దినాన సర్వ మానవాళికి ఆహ్వానం తెలియజేస్తున్నాడు. ప్రయాసపడి భారము మోస్తున్న వారు నా యొద్దకు రండి, రండి, యెహోవా యొద్దకు వెళదాము. ఆయన మన రక్షణకర్త, ఆయన కాపరి, నన్ను విమోచించేవాడు. ప్రియులారా, ఈ ఉదయకాలంలో ఆలోచన చేస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే మీ ఆత్మల కాపరి అధ్యక్షుడనైన ఆయన వైపు మళ్ళడానికి గల కారణం, గొర్రెలు తన కాపరి స్వరములు ఉంది. మార్గము ఎందు నిమిత్తమో తప్పిందో అది గ్రహించింది. గ్రహించినటువంటి ఆ గొర్రె లేక ఆయన ప్రజ తిరిగి ఆయన వద్దకు ప్రయాణం చేశారు. ఆయన వద్దకు ప్రయాణం చేపట్టినప్పుడు భద్రతనిచ్చాడు, సమృద్ధినిచ్చాడు, ఆస్వాదించాడు, రక్షించాడు. ఆయన వాటిని పోషించాడు. దావీదు అనుభవంలో 23వ కీర్తన మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలం వెదకిన దేవుని సంతోషములో ఇచ్చే ఆహ్వానాన్ని నీవు నేను స్వీకరించి దారి తప్పినటువంటి మీరు దారి తప్పింది, కానీ ఇప్పుడు అనగా దేవుని వాక్కుని వెలుగులో, దేవుని ఆత్మలో, దేవుని మాటలో ఇప్పుడు మీరు కాపరి వద్దకు చేర్చబడి ఉన్నారు. దొరికినటువంటి ఆత్మ మనం పాడతాం, మందాల నుండి ఒకటి తప్పి ఒంటరి అయినటువంటి ఆత్మ, ఒంటరి జీవితం ఇలా చివరికి అనేక రకాలైన ఆపదలు, ఇబ్బందులకు దారి తీసేటువంటి జీవితం. అలాంటి ఒంటరిగా ఉన్నటువంటి గొర్రె కోసం ఆయన వెళ్ళి దానిని రక్షించి, విమోచించి, తిరిగి సంతోషించి ఆహ్వానాన్ని తెలియజేశాడు. ఈ ఆహ్వానాన్ని అందుకున్న నీకు నేను దేవుని ఆజ్ఞకు లోబడి దొరకనటువంటి నాణ్యతతో సంతోషించి
మారుమనసు కలిగినటువంటి వారికి సాదృశ్యంగా చెప్పబడిన ఈ మాట, నీవు నేను ఒకవేళ తప్పిపోయిన దారి తప్పిన వారు, మార్గం తప్పిన వారమైతే, పడిపోయిన వారమైతే, జారిపోయినటువంటి వారమైతే తిరిగి సంతోషించేటువంటి కాపాడంలో మనం ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుని కృప మనందరికీ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి తోడై నడిపించుగాక. సమస్త జ్ఞానాలను గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మీకు మేధావులకు మీ హృదయములకు కావాలని నడిపించుగాక.
దేవుడి లైవ్ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న విశ్వాసాలకి ప్రత్యేకమైన ముఖ్యమైన గమనిక దయచేసి గమనించండి. చీరాల పేరాలు ప్రతి వారు కూడా జాగ్రత్తలో వహిస్తూ సాధ్యమైనంత వరకు ఇబ్బంది బయట రాకుండా ప్రయత్నం చేయండి. దైవ సందేశాలు మీకు లైవ్ ద్వారా వీక్షిస్తున్న రీతిని బట్టి దేవుని యొక్క కృపలు ఆత్మీయ సందేశం పాఠంతో ప్రచారానికి ఇబ్బంది బట్టి మన చీరాల పేరాల ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా వారి కొరకు మీదే ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన కరోనా వైరస్ ప్రబలిపోతుంది కనుక సాధ్యమైనంత వరకు బయటకు కాకుండా కుటుంబంతో మరి చక్కగా దేవుని ఆరాధించుకొని దేవుడు ఆత్మీయ మేలు పొందాలని కోరుచున్నాం. అతి త్వరలో మనం దేవుడు ఆత్మీయ మేలు పొందడానికి ప్రతి వారు ప్రార్థన వ్యాపించే సంఘం వరకు సమాజంలో ఉన్న దేశం రాష్ట్రం ప్రపంచ దేశాల వరకు ప్రార్థించాల్సిందిగా కోరుచున్నాం. తెల్లవారుజామున ప్రేయర్స్ జరుగుతున్నవి దయచేసి మరి వినండి. 5 గంటలకి ప్రార్థన జరుగుతున్నవి మరి ఇంట్లో ఉండి వాక్యము వినండి. ఈ విషయం గమనించవలసిందిగా కోరుచున్నాం. ఈ నడిపించలేని ప్రకటనలు మనకి చైర్స్ చేస్తారు. చైర్స్ ఇచ్చారు. స్వర్ణ వర్ధిని గారు వారు చైర్స్ మనకి 13 అంటే 3 చైర్స్ ఉన్నవి. అటువంటి యూనిట్ 13 చైర్స్ ఇవ్వడం జరిగింది. కనుక వారి వరకు ప్రారంభించుకుందాం. ప్రేమమైన పద్ధతి ఈ ఘనమైన నామంలో మనం చేస్తున్నామని ప్రత్యేక పరిస్థితుల్లో నేను స్వర్ణ వర్ధిని సేవకురాలు అక్కడ సంపూర్ణ స్వస్థ పెట్టగలిగి ప్రార్థిస్తాం. నేను దినాన్ని దేవాలయంలో ఈ చైర్స్ పనులు చేస్తూ వారిని వారి కుటుంబంలో ఒకగా దీవించి ఆశ్రయించండి. నూరంతర ఆశీర్వాదాలు కాపాడని ప్రత్యేకించి వారి కుటుంబంలో ప్రతి వేళ కూడా దీవించండి. యేసు పరిశుద్ధమైన ప్రార్థిస్తున్నాం. ప్రతి కుమారుడు పరిశుద్ధాత్మ తెలియక దేవుడి నిరంతరమైన సేవకురాలు పైన భరించిన మరి తోడేది కాపాడగా దేవుని తీసుకున్న 426వ పాటతో తీసుకుంటున్నాం. Now,
ఈ ఉదయకాలపు ఆరాధనలో లైవ్ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న విశ్వాసాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంతవరకు పాటలతో నీ నామమును మహిమపరుచున్నాం తండ్రి. ఈ దిన సేవకుల ద్వారా దివ్యమైన వర్తమానాన్ని అనుగ్రహించిన రీతిని బట్టి మనం చేస్తున్నాం. నిజమైన తండ్రి, మేము రాజు తప్పకొచ్చిన మా బ్రతుకులు నశించిపోయిన దాన్ని రక్షించడానికి భూలోకానికి వచ్చిన దేవుడు వైపు ఉన్నావు తండ్రి. మా జీవితాల్లో ఎప్పటికప్పుడు మా మార్గములను తప్పిపోతున్నప్పుడు కూడా మమ్మలను నీవు సరైన మార్గములు పెట్టడానికి ఇష్టపడుతున్న దేవుడు నీవే తండ్రి. ప్రభావం ప్రత్యేకంగా ఈ వాక్యం ద్వారా పిలుచున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రమని ఈ సేవలు అందించిన వాక్యము వారి వారి కుటుంబములు ఈ సేవల కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘ కాపాడు చేసిన పరిచయం దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను దేవాలయంలో మా చైర్మన్ గారు ప్రెసిడెంట్ PCC LCC బిడ్డను దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే కోవిడ్ బిడ్డను నేను దీవించమని ప్రార్థిస్తున్నాం నేను. అలాగే నేను మరి వీటిని అందించిన ఈ బిడ్డను దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే వృద్ధులు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. భయంకరమైన కరోనా వైరస్ అయినా పట్టణాల్లోనూ పల్లెల్లోనూ వ్యాపిస్తున్నాం తండ్రి. వాటిని అరికట్టడానికి నిశ్శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ ప్రత్యేకించిన మా చీరాల పట్టణంలో పేరాల అనేకమైన ప్రాంతాల్లోనైనా అనేకమైన వైరస్ నుంచి బాధపడుతున్న వారి కుటుంబానికి నీవే ఆదరణ నీవు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తుతులకు పాత్ర దేవా, మా బిడ్డలనైనా ప్రత్యేకించిన నీవు వారిలో నుండి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించి నీ రక్తంలో నీ బిడ్డని కడిగి పవిత్రపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా అనేకులనైనా ప్రత్యేకించిన మా సంఘంలో అనేకమైన బిడ్డలైనా రాలేకపోతున్నప్పటికైనా నేను మరి టీవీ ప్రభావ ఈ యూట్యూబ్ ద్వారానైనా మరి ఫేస్బుక్ ద్వారానైనా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశ్రయించమని ఈ అమూల్యమైన రక్తాల బిడ్డను ఇక్కడికి పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గర్భఫలాలు గర్భిణీ సుఖప్రసవించి తన విషయాన్ని ప్రమాణించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. 60 సంవత్సరాల పైబడిన బిడ్డలందరూ కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే మా దేవాలయం ప్రతి బిడ్డను కూడా సంపూర్ణ స్వస్థత నింపమని ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నీ బిడ్డలకి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. తెల్లవారుజామున 5 గంటలకు ప్రార్థన జరుగుతుండగా నీవే ఉండమని ప్రతి వారికి ఆశీర్వాదాలు పొందగోరే ధన్యతను పొందని బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తుతులకు పాత్రమైన దేవ, నీ ఘనమైన నామములకు మరొకసారి మనం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రపంచ దేశములు అలాగే మా దేశములైన మన రాష్ట్రాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వైరస్ అయినా అంతరించడానికి ఈ గొప్ప శక్తిని కుమరిస్తేనే కానీ సమస్య పోతుందండి. ఈ యొక్క వైరస్ అయినా దూరపరచడానికి ఈ శక్తిని మనం అనుగ్రహించడం సహాయం చేయమని ప్రార్థిస్తూ చాలా మంది కుటుంబంలో ఆరాధన చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి కాపాడమని ప్రార్థిస్తూ నేను నిశ్చితమైతే మరొక ఆదివారం మేము కలుసుకుని ఆనందించుకుని లైవ్ ద్వారా వీక్షించడానికి ధన్యతను మాకు అనుగ్రహించిన రీతిని బట్టి కొంత చేస్తూ లైవ్ ద్వారా యూట్యూబ్ ద్వారా నేను అందిస్తున్న ఈ ప్రియబిడ్డలని దీవించి ఆశీర్వదించి నేను కాపాడాలని ప్రార్థిస్తూ అలాగే నేను చైల్డ్స్ ఇచ్చిన ప్రభావాన్ని స్వర్ణ వృద్ధిని వివేక సహకారాలైనా ఆ బిడ్డనైనా మరి 3 చైల్డ్ కలిసిన అటువంటి 13 చైల్డ్స్ అయినా వారి ఇచ్చేటది వారి కుటుంబంలో కూడా దీవించి ఆశీర్వదించమని నీ దీవితములను పంపించమని యేసు పరిశుద్ధ నామములో వీటిని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యము వచ్చుగా, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగా. మా అనుదిన ఆహారమే మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధులను క్షమించు. మేము శోధనలకు తీయగా తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే. ఆమేన్.